విశాలాక్షి విష్ణువర్ధన్ కుమారుడు ఉమామహేష్. కొంతకాలానికి విష్ణువర్ధన్ చనిపోయిన పిమ్మట విశాలాక్షి తన కుమారుడికి తండ్రి లేని లోటు ఏమాత్రం తెలియనీయకుండా చాలా చక్కగా పెంచుతుంది. ఏది కావాలంటే అది కొనిపెడుతుంది, లాలిస్తుంది, చక్కగా పెంచుతుంది ఆమె. అయితే యుక్త వయస్కుడైనటువంటి ఉమామహేష్ వరూధిని అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. వాళ్ళిద్దరూ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉండగా ఒకరోజు వరూధిని అడుగుతుంది, మా మహేష్, నేనంటే ఇష్టమా, మీ అమ్మగారంటే ఇష్టమా అని. అంటే మా అమ్మగారు ఇష్టమే, అలాగే నువ్వు ఇష్టమే అని చెప్తాడు. మరి మీ అమ్మగారికి నేనంటే ఇష్టమేనా అని అడుగుతుంది ఆమె. ఎందుకు ఇష్టం లేదు, నేనంటే ఇష్టం కదా తనకి, నేను ఏది చెప్తే ఆ విషయాన్ని కూడా తను ఎక్కువగా ఇష్టపడుతుంది కాబట్టి నిన్ను ఇష్టపడుతుంది, నీ గురించి ఇదివరకే నేను చెప్పానని చెప్తాడు. సరే, నా మీద మీ అమ్మకి ఎంత ప్రేమ ఉందో ఒకసారి టెస్ట్ చేద్దామా అంటుంది. ఓ ఎస్, అలాగే అంటాడు. నా కోసం మీ అమ్మ గుండెకాయని తీసుకురా అని చెప్పి పంపిస్తుంది. అప్పుడు తన ప్రియురాలు అడిగింది కదా అనే ఉద్దేశంతో ఉమామహేష్ పరుగున వెళ్ళి, అమ్మ నీ గుండెకాయ ఇవ్వా అని అడుగుతాడు. పాపం కొడుకు మీద అపారమైన ప్రేమ ఉన్నటువంటి ఆ పిచ్చి తల్లి ఎందుకు ఏమిటి అని అడగకుండా ఒక చాకు తీసుకొని తన హృదయాన్ని కోసి బాబు చేతిలో పెడుతుంది. అది వెంటనే పట్టుకొని వెళ్ళి తన ప్రియురాలకి ఇవ్వాలని పరుగున పరిగెట్టి వెళ్తుంటాడు ఉమామహేష్. దారిలో ఒక రాయికి తనుకొని పడిపోతాడు. క్రింద పడిపోతే తలకి దెబ్బ తగులుతుంది. అప్పుడు ఆ గుండె ఏమంటుందో తెలుసా? అయ్యో పిచ్చి కన్నా, ఎందుకురా నీకంత గాబరా, కాస్త నెమ్మదిగా వెళ్ళాల్సింది కదా, చూడు నీ తలకు దెబ్బ తగిలి రక్తం వస్తుంది అని అంటుంది. అది మాతృప్రేమ. ఒక తల్లికి తన కుమారుడి మీద ఉండే ప్రేమ. తన ప్రాణం పోయినా సరే తన గుండెకాయ కూడాను తన కుమారుడికి తగిలినటువంటి దెబ్బని చూసి విలవిల్లాడిపోతుంది.